కొనాలంటుంది, కొనలేకపోతుంది. చాలా సంవత్సరాలయ్యా మా అక్క కొట్టే పిలుచుకొని వస్తా స్వామి నీ కాడ, కానీ మామి ముక్కంటే వాళ్ళక్క కొనేసింది. రానేలే అని ఇంకా ఆడిపోయి ఫంక్షన్ తిండి తింటే కదా, తిండి తినాలి ఇంట్లో తిండి. వాళ్ళ అమ్మ బాధ చిన్న మిందేసి కొట్టి తిందామన్న మా ఇంట్లో తినిందిలే, బాగానే తినింది. అందుకే నా కాడికి రాదు అదే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయాన్ గాలిపటం తెచ్చుకున్నాడు. ఇప్పుడు నేను గాలిపటం కట్టాలంట తినకి. చూద్దాం. చూడండి గాలిపటం ఎంత బాగుందో. దారం అంట. నేను ఇప్పుడు కడుతున్నా. అయాన్కి నేను దారం కట్టేశాను. చూపి అయాన్. వావ్, చాలా బాగుంది కదా. ఇప్పుడు అయాన్ గాలిపటం ఎగరేస్తున్నాడు. ఎగిరైపో అయాన్. బిర్యానీ చికెన్ మీరు వచ్చి చికెన్ వేస్తానా? చికెన్ బిర్యానీ బిర్యానీ కట్టి అది అట్టే నీళ్ళు ఉంటాయి. అల్లం పెట్టేసిన లైవ్ పెట్టలే మామూలు నాకు లైవ్ పెడతా. అప్పుడైతే పెట్టినా వద్దులే పెరిగేవా ఇప్పుడు అక్క? కొంచెం పులికేస్తా. కొంచెం ఉన్నాను. చికెన్లో నీళ్ళు పడుతుంది. నీళ్ళు వస్తాయి కదా, మళ్ళీ జోరు అని నేను మళ్ళీ తీసుకోవాలంటే కోసుకోవచ్చు. దీని మీద మూత మూతాలేదు, దీని మీద మూత అంట సరవెళ్ళి చికెన్ మీద అది పెట్టి ప్యాజ్ దీంట్లో ప్యాజ్ చేపించుకోపోరా. అప్పుడే పాటలు ఆఫ్ చేస్తారు. కూడా వచ్చాప ఇది ఏమైతే లెక్క ఉల్లిగడ్డ ఐదు నిమిషాల తర్వాత పెరిగేది.
నిమ్మకాయ ఇచ్చానా ఒక్క పగలదు. ఎంత నిమ్మకాయ? ఒక నిమ్మకాయ నిమ్మకాయ వేసిన. ఒక నిమ్మకాయ వేసిందంటండి చికెన్లో. కారం కొంచెం వేసానండి, వాళ్ళకి కొంచెం కారం కావాలంట. పెరిగేస్తున్నామండి. ఎంత వేస్తున్నావు? సగం వేస్తాను, సగం అన్నంలోకి వేసుకున్నాం. ఇంత అన్నంలోకి వేసుకున్నాం. అయిపోయినా చికెన్ వేసేటువంటి అన్నీ అయిపోయినాయమ్మా. ఉడుకులో దింపేదా? ఇంకా ఏమంటే అది ఏదంటారు, కొబ్బరి కొబ్బరి కాదులే, కొత్తిమీర లాస్ట్ వేస్తాను. గార్నిష్. అది ధనియాల పొడి రాలేదు, అది ఉంటే చికెన్ మసాలా ధనియాల పొడి చికెన్ మసాలా ఏదో తేనే లేదు. ఒక చెప్పడా? చెప్పు. ఒక చికెన్ మసాలా అంట, ధనియాల పొడి అంటే ఇక బాబాల స్మెల్ వచ్చిందబ్బా చికెన్. ఇంకా ఏమేయకుండానే మసాలాలు కింద వరకు వచ్చింది. దండి ధనియాల పొడి, ధనియాల పొడి వేసిందండి. మొత్తం వేసేస్తా, బాగుంటుంది. గరం మసాలా, చికెన్ మసాలా. ఎందుకంటే రియల్ వైస్ పెడితే చూస్తున్నారు జనాలు మరి ఇంట్లో. రియల్ వైస్ పెడితేనే బాగా చూస్తున్నారు మన సబ్స్క్రైబ్. అవునా? అందుకే నేను రియల్ వైస్ పెడతా. నేను అదే మేలు. అయిపోయింది. దీంట్లో ఏమేమి వేసేటల్లా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అయిపోయింది చికెన్. మనకి ఇంతకన్నా గుజ్జు కావాలా? కొబ్బరి టైం పడింది నీకు. సాల్ బాగుంది. కొంచెం ఉప్పు చూడమంటావా? చూడు. సరిపోయిందే. సరిపోయింది, కొంచెం తక్కువ అయిందంటే. అన్నంలో కూడా వేస్తాను అక్క. బంద్ చేస్తాను. అయిపోయిందా అండి? చికెన్ ఎంతలో ఉడుకుతుందా చికెన్? ఫోటో కొట్టుకోరా తమిళకు కొట్టుకోండి. సినిమా ఆడుతున్నాయి. తీసినారా? తీసినాంలే. గోంగూర దేంట్లో పెట్టాలి? గోంగూర వేస్తే పిలుచు మమ్మల్ని. అదేనా ఇంత బయట ఉండే కర్రేనా? ఇదే కదా సరిపోతుంది, మగ్గుతుంది. సరేలే, సరిపోతుంది. మామూలు లెక్క దినాలు అయిపోతే బెట్ట కొడుతుంది. అవునా? దినాలు అయిపోతే బెట్ట కొడుతుంది. నాకు తెలుసు అంటారు చట్నీ మనాలు కొబ్బరి వేయకుండానే. కొబ్బరి స్వీట్ నేనేం అనుకోను, మొహమాట వాడు అక్కడ కరెక్ట్. ఆమె ఎంత బాగా పోయేసాను. కొంచెం ముక్క తినేది చెప్పన్నా. మీ ఛానల్ నువ్వు తీసుకుంటారా? తెలివితేటరా సారీ. ఏం ఈ మొక్కకు ఉంది కదరా చాలా. నేను అదే చెప్పిన సువర్ణాటిది ఉంది కదా. అది ఏడు మీద అయితేనే కొంచెం బాగుంది.
గలగాయాలని అచ్చా నూనెలో మగ్గిస్తావు కదా నేను నీళ్ళు గిల్లు కూడా అది మనకు మిగిలిన నేను లెక్కనే చక్క కాదు చుక్క నీళ్ళు వేరు మన ఇంట్లో వేడి వేడి అన్నం చేసుకుని తినే బలి ఉంటుంది 2-3 రోజులు బాగుంటుంది. బంగం కాదు నీళ్ళు అయితే బంగం అవుతావు వాళ్ళు పచ్చిమిరపకాయలు కూడా బాగానే సరిపోయింది. స్మెల్ వస్తుంది బాగా. తుప్ప పచ్చిమిర్చి నాని ఇస్మే కోసేసింది అందుకే కోసేసింది అన్నాన్ని పెట్టేసింది. పెద్ద మంట పెంచకూడదు. వద్దులేమ్మా మా సిలిండర్ ఎంతకుంది ఏం కాదు ఏమన్నా పెట్టే దాని మీద ఏం కాదులేమ్మా ఏం కదా ఏం కాదులేమ్మా ఏమో సిలిండర్ కూడా తీసుకొచ్చి సిలిండర్ కలిసి వచ్చింది. చూడరాక 7 కేజీలు కలిసి రాదు 7 కేజీలు. పెద్దదాంట్లో అయితే ఎన్ని కేజీలు ఉంటుంది? 14. ఇప్పుడు ఏం చేస్తున్నావు? పలావ్ వేస్తున్నాను దాని నూనె వేస్తున్నాను ఆగే ಏನು ಹಾಕಲ್ಲ. ಈ ಚಿಕನ್ಗೆ